జగిత్యాల జిల్లా కోడిమేల మండలంలో పెద్ద పులి కలకలం రేపుతోంది. గత 2 రోజులుగా సంచరిస్తున్న ఈ పులి మహారాష్ట్రకు చెందిన జీవన్ టైగర్గా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో అటవీ పోలీస్ శాఖలు సంయుక్తంగా 24 గంటలు నిఘాను ఏర్పాటు చేశాయి. ఈ ఆపరేషన్ కోసం అధికారులు 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ పులి ఆడతోడు కోసం అన్వేషిస్తూ యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల మీదుగా జగిత్యాలకు చేరుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం వేళలో ఒంటరిగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. సందర్భంగా ఒకటే నేను ప్రజల్ని కోరేది ఏంటంటే అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను సమీప ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. తర్వాత అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 7-8 గంటల దాకా వ్యవసాయ క్షేత్రాలకు కూడా వెళ్ళొద్దు. టైగర్ మూమెంట్ ఉన్న ఏరియాలు సాయంత్రం అయిందంటే 4-5 అయిందంటే వెంటనే వ్యవసాయ పనులు ముగించుకొని రావాలి. ఒకవేళ వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలని చెప్పి మేము కోరుతున్నాం. ఊర్లలో కూడా మేము టామ్ చేయించడం జరిగింది. ప్రతి విలేజ్లో కూడా టామ్ చేయండి. పెద్ద పులి సంచరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అడవులకు వెళ్ళొద్దు. అడవులకు పశువులను కూడా పంపించద్దని చెప్పి మేము చెప్పడం జరిగింది. అంతేకాకుండా నైట్లో కూడా మా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాలను తిరుగుతున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉంచడానికి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కూడా మాకు పూర్తి స్థాయిలో ఉంది. వాళ్ళు కూడా సైట్ విజిట్ చేస్తున్నారు. పబ్లిక్ని మోటివేట్ చేయడం వల్ల ఇతర కార్యక్రమాలు మాకు మంచి సహకారం ఉంది. పోలీస్ అండ్ రెవెన్యూ మన కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. వీరందరి సహకారంతో ప్రజలకు తక్కువ నష్టం జరగకుండా చూడాలన్నది మా యొక్క ఉద్దేశం. ఆ టైగర్ కూడా ట్రాంక్లైజ్ చేసి ఒకవేళ ఎక్కువ ఇబ్బంది పెడితే, అంటే మనుషులను ఇట్లా చంపడం కానీ ఎక్కువ బీభత్సం సృష్టించినట్టయితే దాన్ని ఇక్కడ నుంచి ట్రాంక్లైజ్ చేసి వేరే అంటే మహారాష్ట్రకు షిఫ్ట్ చేసే ఆలోచన కూడా ఉంది. ట్రాంక్లైజింగ్ టీం కూడా రెడీ ఉంది. వాళ్ళతో కూడా ఈరోజు మేము మాట్లాడినాం. ఒకవేళ అది ఇంకా ఇక్కడనే కంటిన్యూ అవుతుంది, 2 రోజులు 3 రోజులు ఉంటుంది, ఇబ్బంది పెడుతుంది అంటే ట్రాంక్లైజింగ్ టీమ్ని పిలిపిస్తాం. అది నేను మా రేంజ్ ఆఫీసర్ గారికి కొండగట్టులో వాళ్ళకు ఉంచడానికి వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఉంటారు. కొండగట్టు నుంచి మన గంగారాత్ అంటే జస్ట్ ఒక 10 నిమిషాలలో చేరుకోవచ్చు. ఏ రాత్రి ఎటువంటి సందర్భం ఎదురైనా కూడా దాన్ని చక్కగా హ్యాండిల్ చేయడానికి ట్రాంక్లైజింగ్ టీం కూడా మనం రెడీ